హాయ్ గైస్, వెల్కమ్ టు శివసుని లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం సమ్మర్లో కూల్గా తాగే షర్బత్ అయితే తయారు చేసుకుందాం. దీనికోసం మనం ఫ్రెష్ పుచ్చకాయ అయితే తీసుకోవాలి. మనం ఇంట్లోనే రోజ్ వాటర్తో రోజ్ సిరప్ అయితే తయారు చేసుకోవచ్చు, ఎటువంటి కెమికల్స్ లేకుండా. ఫస్ట్ మనం రోజ్ పెటల్స్ని కొంచెం టీ గ్లాస్ వాటర్ వేసుకొని అందులో 2 బీట్రూట్ ముక్కలు వేసుకొని బాగా మరిగిన తర్వాత అవంతా రోజ్ పెటల్స్ మొత్తం స్ట్రెయిన్ చేసేయాలి. తర్వాత బాగా మరిగిన తర్వాత అందులో 1 కప్పు పంచదార వేసుకొని 2 చుక్కలు నిమ్మరసం వేసుకొని బాగా దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అప్పుడు మనకి నేచర్ రోజ్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మనం షర్బత్లోకి వాటర్ మెలన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టిన పాలు తెచ్చుకొని ఐస్ క్యూబ్స్ వేసి పాలు వేసుకొని నానబెట్టిన సబ్జా గింజలు వేసుకొని మనం తయారు చేసుకున్న రోజ్ సిరప్ను వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టి తగినంత పంచదార వేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. మన బాడీలో ఉన్న డీహైడ్రేషన్ను కూడా తగ్గిస్తుంది. మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.